సో, అది ఎక్కడంటే అది రాజమండ్రిలో అర్ధరాత్రి రైల్వే స్టేషన్ విజయవాడ నుంచి రైలు దిగాం. ఇగో ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇలా నిద్రమత్తు. ఆ నిద్రమత్తుతో వెళ్ళి పడుకోవాలి. ఆ మూడ్లో దిగి తప్పదు కదా అని భారంగా నడుస్తున్నాం. అయితే ఇక్కడ కళ్ళు మూసుకుని ఆడ మూసుకోలేం కాబట్టి అలా కళ్ళు తెరిచి అలా అర్ధనిమితంగా అలా నడుస్తుంటే పాపం అది ఇలా ఉంది. అయ్యో పాపం కదా అని 50 వేసి వెళ్ళి పడుకోవాలి కారులో అని ఆ మూడ్లో అలా వెళ్ళిపోతున్నాను. 4 అడుగులు వేసాను అంతే. స్తోత్రం స్తోత్రం ఏమా స్తోత్రం, ఎవరిదా గాత్రం, ఎందుకు ఆత్రం, తెలుసుకోవాలి సూత్రం అని వెనక్కి వెళ్ళా. తర్వాత స్టోరీ మీకు తెలుసు. సంతోషం. తర్వాత దాన్ని కిడ్నాప్ చేసేసారు వీళ్ళు గొర్రెలు అల్లే. ఎందుకంటే మళ్ళీ మనం వెళ్తామని పాపం ఆవిడ పేరు మీద వాళ్ళు ఏవో చీరలు గీరలు అన్నీ కలెక్ట్ చేసేసుకున్నారు. మళ్ళీ ఆవిడ మళ్ళీ సామర్లకోటలో పింఛన్కి వస్తే కనబడింది. ఏమ్మ మొన్న అంత డ్రామా చేశారు కదంటే అంతా వీడియో కోసం ఇచ్చారండి, అన్నీ మళ్ళీ పట్టుకుపోయారండి అని చెప్పింది బాబు. గొర్రెలు కన్నా ఈ పాస్టర్లంతా తోడేళ్ళు. ఈ తోడేళ్ళకేమో జీతం ఎత్తుకుంటారు మన మహా తోడేళ్ళు. తోడేళ్ళు అనగా అర్థం ఏంటి? రక్తము తోడున్నది. తిరుమల కొండ మీద వీడియో చూశానండి కరోనా టైంలో. కానీ అంటే మీరు స్ట్రైట్గా ముఖ్యంగా చెప్తా ఉంటారు కదా, అందుకని చూస్తూ ఉంటాను. అంటే అలాంటి ఎప్పుడైనా మనం సినిమాలో హీరోని ఎందుకు ఇష్టపడతామంటే మనం చేయలేని వాడు చేస్తున్నానని ఆనందపడ్డా చెప్పేసి. అంటే వాటిలో మనం చూసుకుంటుంటాం. ఎలా అంటే లాంగ్ 31 సంవత్సరాల క్రితం సినిమా పేరు రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. ఆ వెళ్ళనాడు అంత ఒడుగుంటాడు. వాడి పేరు నాకు తెలీదు. సినిమాల్లో మాత్రం బొబ్బర్లంక రామబ్రహ్మం, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మ అంటుంటాడు వాడు మాటి మాటికి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అరుపులు మెరుపులు ఉంటాయి. బి గోపాల్ కదా, కామోష్ అంటాడు, బద్మాష్ అంటాడు. నేను సీట్లోకి వచ్చి వేసేయండి వేసేయి అంటుంటాను. ఆ పక్కన ఎవరో బాబు మీరు రామకృష్ణ ఫ్యాన్ అన్న. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఆడు వెళ్ళం, ఆడు వేసేయాలి అన్న. మనం ఎప్పుడైనా పలానా వ్యక్తి ఆధారంగా ప్రేమించుకోవాలి. రాముడిని ఎవరైనా ప్రేమిస్తే రాముడు క్షత్రియుడు కాబట్టి ప్రేమించలేదు, రాముడు దేవుడు కాబట్టి ప్రేమించలేదు, అయితే రాముడు అందంగా ఉన్నాడని ప్రేమించలే. రాముడి గుణాలు గొప్పవి కాబట్టి ప్రేమించారు. మీరు ఆలోచించండి. పూజ చేసే బ్రాహ్మలు రాముడికి కృష్ణుడికి శివుడికి పూజ చేస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, రాముడు కృష్ణుడు ఎవరో బ్రహ్మవంశంలో పుట్టారు, ఆవిడ క్షత్రియ వంశంలో పెట్టారు. ఇంకా శివుడు అంటారా భూతనాడుతుడు, శ్మశానవాసి, మహాశ్మశానవాసి. ఎవరో ఒక ఆయన రామాయణం రాశాడంట. రాస్తే అప్పటి కాంటెంపరీ అంటే ఆ కాలం వాళ్ళు మళ్ళీ ఎందుకు రాశావు, మేము బోళ్ళు రాశాం కదా, ఇప్పటికే బోళ్ళు రామాయణం ఉన్నాయి అని మీదకి వెళ్ళిపోయారు. అంటే ఆగండి, అది నా తప్పు కాదు, అది రాముడి తప్పు అన్నాడు. అదేంటి అలా మాట్లాడుతున్నాను? అవును, అన్ని గుణాలు రాముడి దగ్గర ఉంటాం, రాముడి తప్పు. అన్ని గుణాలు రాముడి దగ్గరికి వెళ్ళడం, ఆ గుణాలు తప్పు. నా తప్పేటి? ఎంతమంది రాసినా ఇంకొకటి కొత్తది కనిపించడం. మనం గ్రహించాల్సింది ఏమిటి? రాముడు అంట ఎవరైనా పౌరుషంగా మాట్లాడినా కూడా, అంటే మనం శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు మాట్లాడుంటే అర్థం, పౌరుషంగా మాట్లాడినా ఆయన రిప్లై పౌరుషంగా ఇచ్చేవాడు కాదంట. అంటే అసలు అందుకే చూడండి, ఎప్పుడైనా పిల్లలు వెరీ గుడ్ అయితే మనం ఏమంటాం,
రాముడు మంచి బాలుడు అంటావా? ఇంకేం పేరు చెప్పవు, గమనించండి. అవునే కదా, ఎవరన్నా బాగా విన్నారు వాడి పిల్లోడు మంచి పాటలు వాడు వింటాను అనుకో, రాముడు మంచి బాలుడు విన్నాను. మరి ఏం పేరు నీ పేరు? అబ్బా చూశారు మళ్ళీ రాముడు. అభిరామ దయాకర దాశరథే జగదే కదనుద్ధర ధీరనుతే. చిన్నప్పుడు నాకేంటి మీకు చెప్పుకుంటే మీకు కూడాను ఏనుగమ్మ ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు, ఏనుగు నాయన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద దేవుడు, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు. విన్నావా? లేదా అలా ఏదైనా రైమింగ్ వచ్చా? ఇంగ్లీష్ పీసులో అన్నా చెప్పు, తెలుగు ఏదైనా చెప్పు కన్నా చెప్పు. ఎవరన్నా ఏదైనా చెప్పు, తెలుగు ఏదైనా చెప్పు నాన్న. పోనీ నేను వాళ్ళు చెప్పరా? మీరు ఇంక మర్చిపోరు చెప్తే చెప్పరా? ఎప్పటికీ అయ్యేది ప్రస్తుత మాట తాకి హట్టవక హట్టింపక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి. మంచి లేదే ఆడు కుప్పం వీడు నీకు చెప్పం ఎందుకు కాసేదండి. అయ్యో పోయలేదు చెప్పారు కదా. నాన్న అభిరామ్, నీకు పరమానందయ్య గారు తెలుసా? పేరు విన్నా? ఏదన్నా చూసావా? కామిక్స్ వీడియోస్ చూడలేదా? ఆయన చాలా గొప్ప ఆయన, కానీ ఆయన శిష్యులు అందరూ పాపం ఆ తింగరోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఓసారి ఎడ్ల బండిలో వెళ్తూ ఒడే ఏమన్నా పడిపోతే చూస్తున్నానని చెప్పారు. తర్వాత రే కలజోడేది అన్నారు. మీరే కదా గురుగారు, పడిపోతే చూస్తున్నాను అంటే చూస్తున్నానంటే చూడడం కాదురా ఎదవలో, తీసి లోపల వేయాలని చెప్పి పాపం ఆయన పడుకున్నారు. పడుకుంటే కాసేపటి వెచ్చగా మీద పడింది. ఏంటి ఎత్తి పేడైంది. ఏం చెప్పారు గురుగారు? కింద పడదలా పైన ఏమన్నది వేసేసాడు. అలాంటి పుణ్యాత్ముడు బాబు నీళ్ళు కాయండి అన్నాను, కాసారంతే పోయిలే. ఫీలింగ్ లేదు, కూలింగ్ ఉంది. ఏంటో డీలింగ్ చేసి ఇలా ఎత్తితే ఫీలింగ్ ఉండాలి కదా. కాయమన్నాను మంత్రం చెప్పాడు ఏదో, ఇచ్చే ఫీలింగ్ లేదు. అలా ఉంటారు. నేను పరమానందం కాకపోయినా నా దొరికిన వాళ్ళు మాత్రం వాళ్ళే. అయితే మనం అందరితో మంచి అనిపించుకోవాలని అనుకోకూడదు. అనుకోవడం వలన మన క్యారెక్టర్ని మనం పాడు చేసుకున్నాం. ఆడేమన్నా అనుకుంటాడేమో, మీరేమన్నా అనుకుంటాడేమో, అలా అని మన క్యారెక్టర్ మనమే నాశనం చేసుకోకూడదు. ఇప్పుడు సాంగ్ పాడినా లవ్ యూ వెరీ గుడ్ మ్యామ్. ఎందుకంటే మనం ఆడెవడో ఫీల్ అవుతాడని మన యొక్క తండ్రి పేరు పెచ్చయ్య అయితే ప్రభాస్ అని చెప్తావా? చెప్పకూడదు కదా. పెచ్చయ్య అంటే బాగుండదేమో ఏమన్నా ప్రభాస్ అని చెప్పకూడదు. మా నాన్న పేరు ఏముంటే అదే చెప్పాలి. మీ నాన్నగారి పేరేంటి? అలా చెప్పాలి. వాళ్ళ వీర వెంకట నాగ సత్యాన్ని లేవు విజయాడు వెళ్ళిపోతాం. మధ్యాహ్నం ఆ ఊరిలో ఏ ఊరిలో తినేది మట్లపాలెం. రైట్. అట్ల తది గుర్తుపెట్టుకుంటే మట్లపాలెం కూర్చుంటారు. బతుకుతున్నారు. ఊరి పేరు తెలియదు కానీ అమ్మవారు బాగున్నారు. చిన్న గుడి, చాలామంది జనం వచ్చారు. మహాలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారి పేరు తలుపులమ్మ. అదే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది. చిన్న గుడే.
అది బిఎంపిఎస్ వాళ్ళు ఉన్నారు కదా, కాదు కాదు వాళ్ళు ఎస్ఆర్ఎం స్వతంత్రానికి పూర్వం బాగు చేశారు. అది రాసి ఉంది 34. లోపలికి వెళ్తే అమ్మవారు చెక్కతో చేసిన అమ్మవారు మూలకున్నారు. 600 సంవత్సరాల క్రితం గోదావరిలో కొట్టుకొచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ గుడి అలా పెచ్చిపోతూ ఉంది. మనం అలాంటి గుళ్ళు మీద దృష్టి పెట్టి కాపాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ అరుస్తున్నారా గొంతు కోసిన మేకలుగా? శివారాధన. మనం ఏ ఆరాధన చేయాలి? శివారాధన. శివం అంటే శుభం నాన్న, శవం అంటే అశుభం నాన్న. ఇప్పుడు శవం నిలబెడితే మంచిదా, పడుకోబెడితే మంచిదా? మన వాళ్ళేమో నిలబెట్టారు. 2 చెక్కలకి నిలబెట్టి మేకులు కొట్టి నమ్ముకో, శవాన్ని నమ్ముకో, నీకున్నది అమ్ముకో. అదేనే పాస్టర్ అనేవాడు ఎవడు? బాస్టర్డ్ ఈజ్ కాల్డ్ పాస్టర్. ఆ పాస్టర్లకి జీతాలు ఇచ్చేవాడు ఎవడు? పరంబోకు. కాదు, అసలు ఎంప్లాయ్మెంట్ యాక్సెప్ట్ ఉంటే పాస్టర్ల జీతాలు ఏంటి? పరంబోకు నాకు అర్థం కాదు. బోల్డ్ మంది బోల్డ్ అని చదివి వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతుంటే, అంటే ప్రజాస్వామ్యం ఎంత జోక్ అయిపోయింది చెప్పండి, సెక్యులరిజం ఎంత జోక్ అయిపోయింది చెప్పండి, రాజ్యాంగం ఎంత జోక్ అయిపోయింది చెప్పండి. మనం ఎదగాలి నాన్న. ఎదగడం అంటే కేవలం ఏదో డిగ్రీలు చదివేసి ఏదో ఫారిన్ వెళ్ళిపోవడం కాదు నాన్న. మనం పట్టించుకోకపోతే ఈ దేశం ఇంకా ఇంకా నాశనం అయిపోతుంది. అందుకని సుప్రభాతం అంటే అర్థం ఏంటి? దేవుడినైనా మేలుకొల్పేది మన్న కాదా? అవునా? వీ షుడ్ వేకప్. ఇఫ్ యూ డోంట్ వేకప్, వెరీ సూన్ దే కమ్ అండ్ ప్యాకప్. మీన్ వైల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ మేకప్. అదవుతుందా అమ్మా? ఏం పేరురా? సహస్ర. నీకు ఏదన్నా నరసింహస్వామి మంత్రం వచ్చా? కాదా? పోనీ యమదొంగ సినిమా చూసా? చూడలేదా? చాలా బాగుంటుంది సినిమా. చూడండి. అంటే ఏమైనా చూసినా మా డాడీ చూస్తారు, అది కూడా ఒక బిట్టే వాళ్ళు చూసాం అంతే. నెక్స్ట్ రేపటికి ఆ మూవీ ఉన్నా లేకపోయినా ఆ బిట్ అయిపోయింది, ఇంకో వాళ్ళు మూవీ చూస్తూ ఉంటారు మా డాడీ. అంటే దానివల్ల నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్. ఏం పర్లేదు, లవ్ యూ నాన్న, యు ఆర్ నోబుల్ బాయ్. మరి నువ్వు అంటే ఏం చెప్తావు నువ్వు నీ గురించి? హూ ఆర్ యూ అన్నారు అనుకో, హూ ఈజ్ అభిరామ్? హౌ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్? We don't know who are you. We don't know what is your character. Please tell us. I am studying in classroom. That is your occupation, but I am asking, who are you? What is your father doing? Business. Okay. I am son of businessman. You are son of businessman. You are a gentleman. You have a Doberman. That is not my question. What you are? What you are? I am Hindu. అన్న పేరు నాన్న. పెట్టుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చో అది చెప్పుకోవాలి. అది నీకు ఇంకా అచీవ్మెంట్స్ ఏం లేవు కదా, చిన్నపిల్లాడే కదా. అంటే నీ ఐడెంటిటీ ఇంకా రాదుగా. That's what he is saying. Okay? Tell about your grandfather and tell about your future plans. Huh? You know Naina Jaiswal? You don't know? You know that boy who's playing chess recently? ప్రజానంద. అవును నోబుల్. అసలు వాళ్ళ అమ్మని చూస్తే ఎంత ఆనందం ఇస్తుందంటే, ఒక హీరోయిన్ వచ్చి చెన్నైలో ఇలా సెల్ఫీ తీసుకుని, ఐఎమ్ టేకింగ్ సెల్ఫీ విత్ సెలబ్రిటీ అండ్ విత్ హర్ సన్ అని పెట్టింది. పిక్చర్ అయిపోయింది. ఏమని చెప్పింది? ఐఎమ్ టేకింగ్ సెల్ఫీ విత్ సెలబ్రిటీ అండ్ విత్ హర్ సన్.
టెల్ మీ నౌ హూ ఇస్ ద సెలబ్రిటీ? మదర్. కదా కదా, if there is no mother, if there is no mother, we are not in this weather. కరెక్ట్ కరెక్ట్. అందుకని మన పెద్దవాళ్ళు 4 చెప్పారు. మాతృదేవో భవ, తర్వాత పితృదేవో, తర్వాత నేను 1 2 3 చెప్పగానే అందరూ ఈ 4 చెప్పండి. 1 2 3. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నేను 2 యాడ్ చేశాను దానికి. సోదరి దేవో భవ, సోదరి దేవో భవ. మనం యాడ్ చేయకపోయినా మన పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళు మనకి మన ఇంట్లో వాళ్ళు కాబట్టి ఆ భావం మనకి ఎటు ఉంటుంది కాబట్టి మనం మన దేశంలో చాలా భాగాలు కోల్పోవడానికి, మన దేశం ముక్కలైపోవడానికి కూడా కొంత అలా కూడా వాడుకున్నారు. అలా కూడా అతిథిని మనం దేవుడు అనుకుని సాయంత్రం 6 తర్వాత సన్సెట్ అని అందరూ యుద్ధం క్లోజ్ చేసేసి గుడారాలకు వెళ్ళిపోతే ఆ ఎడారిగాలకి నీతి ఉండదు కదా, జాతీయవాదాలు ఈ పడుకున్న వాళ్ళని చంపేసేవారు. మీరు తాండపాపరాయుడు కానీ బొబ్బిలి యుద్ధం కానీ సినిమా చూశారు కదా, అందులో మూవీ చూడకపోయినా యూనో స్టోరీ. ఆడు విజయరామరాజు గారు, ఆ రాస్కిల్ గాడు, అది సినిమాలో అయితే మా అనుభవం అనుకోండి, ఆ సినిమా పాత సినిమాలో అయితే రాజనాలు అనుకుంటా. వీళ్ళందరూ అన్యాయంగా వాడు ఆ బ్రిటిష్ వాళ్ళతో కలిసి చంపేస్తారు కదా. అప్పుడు ఈ బుస్సిగాడిని వాడిని నిద్రలేపి నిద్రలేపి తాండ్రపాపారాయుడు వాళ్ళ చేతికి కత్తిచ్చి, ఒరే నీలాగా పడుకున్న వాళ్ళని చంపడం కాదురా, లే పౌరుషం ఉన్న వెదవ్వైతే గెలుచు అని చెప్పి వాడికి ఎదురు కత్తిచ్చి వాడిని ఓడగొట్టి వాడికి వెళ్ళి తొడగొట్టి వాడిని పడగొట్టి వాడి మెడ కోట గొమ్మానికి కట్టి అప్పుడు వెళ్తాడు. పౌరుషంతో జీవించారు కాబట్టి వాళ్ళని ఇంకా మాట్లాడుకుంటున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి పౌరుషమే లేదు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి, ఇంకా ముఖ్యంగా గోదావరి వాళ్ళకి. ఇట్స్ వెరీ పిటీ. పౌరుషం ఉన్న ఎదవెవడైనా గొర్రె అవుతాడురా, సింహం అవ్వాలరా. అల్లూరి పుట్టిన నేల మీద పుట్టి, పాపరాయుడు పుట్టిన నేల మీద పుట్టి ఏం చెప్పారు తెలుసా? 52లో పల్లెటూరి పిల్ల అని ఒక సినిమా. ఆ సినిమాలో అద్భుతమైన ఒక పాట. ఆ పాట ఏంటంటే, వీర రక్తపు దార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడో, తాండ్ర పాపయ్య గూడ నీవోడో, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గణ కీర్తి కలవోడా. మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులు ఉన్నానా? మీరెవరైనా ఆదిపట్ల నారాయణ దాస్ గారి పేరు విన్నారా? పెద్దోళ్ళు ఎవరైనా? దురదృష్టం పెద్దోళ్ళకు కూడా తెలియదు. ఆయన ఎంత గొప్ప ఆయన అంటే 8 భాషలు వచ్చు వారికి. వారే హరికథను డిజైన్ చేశారు. హరికథ మనం ఏదైతే వింటున్నా అందుకే ఆయన పేరు హరికథా పితామహులు. చాలా గొప్ప ఆయన. ఆయన యథార్థ రామాయణం అని ఇంకా చాలా గ్రంథాలు రాశారు. ఒకసారి చాలా కరువు వచ్చేస్తే శివుడికి చాలా ప్రార్థన చేసి వానలు తెప్పించారు. చాలా గొప్ప ఆయన, విజయనగరం ఆయన. అలాగే కోళ్ళ శ్రీరామూర్తి నాయుడు గారి పేరు విన్నారా? ఆయన కలియుగ భీముడు అంటారు. ఎంత గొప్ప ఆయన అంటే రైలు ఇంజన్ని ఇలా భుజానికి కట్టుని లాగేశారు. చెత్త మీద చెక్కేసుకుని ఏనుగుని ఎక్కించుకున్నాడు. చెత్త మీద ఏనుగుని ఎక్కించుకున్నాడు గొప్పోడా, చెక్కేసుకుని 2 చెక్కలకే పీనుగులా ఏలాడినాడు గొప్పోడా. అవును కదా, ఏనుగు మీద వచ్చిన రాముడు కావాలా, పీనుగులా ఏలాడదీసిన ఎండిపోయిన శవం కావాలా? ఆలోచించాలి కదా నాన్న. ఇప్పుడు పోనీ గొర్రెలు ఎవరికైనా సవాల్ చెప్తే రారు.
అందుకని యూనో సత్యనాథెల్ల, యూనో సుందర్ పిచ్చై, యూనో బిల్ గేట్స్, యూనో రామానుజన్, యూనో శకుంతల, హూ ఇస్ హ్యూమన్, హ్యూమన్ కంప్యూటర్, వెరీ నోబుల్ పీపుల్. అండ్ యూనో సివి రామన్, అండ్ యూనో సర్వేపల్లి రాధాకృష్ణ. వన్స్ ఓకే, అందరికీ చేయాలని తెలియదు చెప్పాలి కదా. ఈ రాధాకృష్ణ గారు ఎప్పుడో వేరే కంట్రీకి వెళ్ళారు. మొన్న ఈ స్టోరీ కాశీలో లాయర్గా చెప్తే మళ్ళీ చెప్పారు అని ఆనందపడ్డారు. మీకు అర్థమైపోతుంది, కానీ అది ఇంగ్లీష్లో చెప్తే ఎల్లో చెప్తాను కావచ్చు. వన్స్ ఈ వెంట ఏ ఫారిన్ కంట్రీ అండ్ దే ఆర్ రెడీ ఫర్ డిన్నర్ అండ్ దే సర్వ్. And the other fellows, they are using forks and spoons, while Radhakrishna is able to use hands. And that fellow, hey, what is this? Why are you using hands? Spoons, forks are there, so all hygiene అన్నాడు. నేను చాలా కూల్గా, of course, my hands from my birth I only used. అంటే ఏంటి, ఒరే ఇది పుష్పం అవి ఎంతమంది నోట్లో పెట్టుకున్నారు దరిద్రుడా, నా చేతులు నేను ఒక్కడనే వాడాను రా అని చెప్పాడు తెలుగులో. అది చచ్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు నాకు అర్థం కాదురా, చేతితో తినడం ఎడ్యుకేషనా, స్పూన్తో తినడం ఎడ్యుకేషనా? దాంట్లో ఈ వేళ్ళ చివర అమృతం ఉంటుంది తెలుసు. మా అమ్మ చెప్పేది, 5 చదివిన మా అమ్మ చెప్పేది, ఇప్పుడు నాకు తిట్టాల్సి వస్తే, ఒరేయ్ 5,000 నోట్లోకి వెళ్తే మీకేం తెలియట్లేదురా అని గౌరవంగా తిట్టేది. అంటే దాని అర్థం ఏంటి? 5,000 నోట్లోకి వెళ్ళడం అంటే ఏంటి? కడుపు నిండా దొరుకుతుంది అని. లేని వాళ్ళు చాలామంది ఉన్నారని. ఇప్పుడు నేను ఇవాళ మధ్యాహ్నం పెట్టి బంధు సాయంత్రం ఎవరికి భోజనానికి వెళ్ళాను. అది మధ్యాహ్నం కాదు సాయంత్రం అయింది. అందుకే ఇప్పుడు గుడికి రాలేకపోయాను. పాపం ఆయన చాలా బతిమాలేరు, కళ్ళు అలా మూసిపోతున్నాయి, రెస్ట్ లేదు. వెళ్తే పాప నేను వేడిగా తినాలని పాపం చిన్న గిన్నెలో వండారు. అందుకు పలుచుకుంది, చివరి కొంచెం మారింది. వాళ్ళ ఆయనగారు అలా చూస్తారు ఆవిడ, మా అమ్మ వండితే ఉండదా, ఏం కాదు అందుకోకపోతే గుచ్చుకుంటావా కదా. మన అమ్మే మన అమ్మ కాదు, అందరూ మన అమ్మలే. అందుకే ఎప్పుడైనా అది అక్కేనా, దాన్ని ఎప్పుడైనా బతిమాలితే ఎలా బతిమాలుతారు? మా అమ్మ కాదు కదా. అది మన ఇంట్లో ఉన్నంతసేపే మనం బతిమాలగలం. అవునా అవునా? కాబట్టి మన పెద్దవాళ్ళు సువాసిని పూజ అని చేస్తారు, అంటే చిన్నపిల్లలకి దసరా టైంలో. యూపీ సీఎం యోగి గారు, ఆయన మఠాధిపతి. ఇప్పటికి మొన్న కూడా దసరాలో ఆ చిన్న పిల్లలందరినీ పీటల మీద కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టి ఇతర పల్లెలు వాళ్ళందరికీ పారాయణ రాసి వాళ్ళందరికీ పూజ చేసి, ఏమిటి ఆ చిన్న పెట్టే ఏమిటి, ఇంత పెద్ద పీఠాధిపతి ఆయన పూజ చేయడం ఏంటి అంటే ఏంటి? అక్కడ చిన్న పెట్టని చూడలే, ఎవరిని చూశారు? అమ్మవారు. అమ్మవారా? అందుకే హిందీలో పాట ఉంది, ఏంటంటే మీరు అందరూ పాడండి, చిన్న మొక్క. चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। हर शरीर मंदिर सा पावन, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, हर मानव उपकारी है। जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है। बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है। हर बाला देवी की महिमा, हर बाला देवी की महिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। भारत माता की जय। పాట నేను మొత్తం పాడలేదు కానీ
ఎంత భావం ఉంటుందో లోపల, అద్భుతమైన భావన అనమాట. ఆ పాటల అర్థం కొంచెం చెప్తున్నా. ఇక్కడ ఈ భూమి ఎంత గొప్పదంటే హల్కే నీచే సీత మిల్తా హై అంట. సీత ఎక్కడ దొరికింది కదా. యుద్ధంలో గీతా పఠనం జరుగుతుంది అంటాడు కదా. భగవద్గీత ఎక్కడ చెప్పారు? అసలు ఎంత గొప్ప భావం నాన్న, ఎంత గొప్ప దేశం నాన్న, ఋషుల భూమి నాన్న ఇది. అందుకని మనం అందరం ఆ ఋషి సంతతి. మొన్న ఎయిర్పోర్ట్లో చిన్న పిల్లోడు, అది ఇంకా అప్లోడ్ చేయలేదు, వాడు 7 years ఉంటాయి, వాడితే ఏదో అల్లరి నవ్వులు పూలు, వాడి చూడు నేమ్ అన్న అగస్త్య. గ్రేట్ నేమ్. హూ నేమ్ యూ అన్న. డూ యూ నో అబౌట్ అగస్త్య అన్న? ఐ డోంట్ నో అన్నాను. సో యూ ఆర్ ఫ్రమ్ అన్న. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. వీఆర్ ఇన్ ఇండియా. వాడు అమెరికా నుంచి వచ్చాడు. స్మెల్ వచ్చే అడిగాను, అంటే వాడు ఇండియా చెప్పాడు. వాళ్ళ నాన్న హైదరాబాద్ అంటున్నాడు. సో ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఐ టెల్ యూ అబౌట్ అగస్త్య అంటే, యూ కాల్ మీ ఆఫ్టర్ 1 month, ఐ టెల్ మీ అబౌట్ అగస్త్య అని వాడికి ఏదో ఇచ్చాను. వాళ్ళ చెల్లి పేరు వశిష్ఠశ్రీ అంట. ఇలా మన పేర్లు అన్నిటి వెనకాల బోల్డ్ చరిత్ర ఉంది. మనం ఎందరో గొప్ప వాళ్ళకి వారసులం. తూర్పుగోదావరి జిల్లా అంటే మనకు గుర్తు రావాల్సిన ఒక గొప్ప లేడీ ఎవరు? ఎంతోమంది డొక్కలు నింపని డొక్కా సీతమ్మ గుర్తు రావాలి, కానీ తొక్కలో చెక్క మీద సేవం గుర్తు రావడం ఏంటిదే? అవునా కదా? అవునా? అవునా? మనం అటువంటి గొప్ప తల్లికి వారసులం. అలాగే స్వామి జ్ఞానానంద అని గొరగనమూడి అని భీమవరం దగ్గర, ఆయన 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇది స్వామి వివేకానంద ఆశ్రమం, అది ఏ ఊరది, కలకత్తా దగ్గర బేలుదా ఏమంటారు, అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ఆయన. 17 ఏళ్ల పిల్లోడు వెళ్ళిపోయాడు. వెతికారు, మళ్ళీ వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. అలా హిమాలయాలకు వెళ్ళిపోయి ఒంటి మీద ఒక్క బట్ట లేకుండా ఓడి తపస్సు చేశాడు. మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో కిందకు వచ్చేసి ఇట్లే వెళ్ళిపోయి సైంటిస్ట్ అయిపోయాడు. మళ్ళీ ఏయుకి వెళ్ళి ఇది ఆంధ్ర యూనివర్సిటీలో 200 పైన ఆయన తీసి సమర్పించారు. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఆయన విగ్రహం అది ఉంది. స్వామి జ్ఞానానంద గ్రేట్ పర్సనాలిటీ. ఏ సైంటిస్ట్ కెన్ బికమ్, ఏ సెయింట్ కెన్ బికమ్ ఎ సైంటిస్ట్. అలాగే సుబ్బారావు గారు మెడిసిన్ కనిపెట్టారు. నిన్నగా చెప్పాను, ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నాను నిన్న బుచ్చంపేటలో ఎర్రాపేట సుబ్బారావు మెడిసిన్. అలాగే నన్నయ్య ఎర్రన తిక్కన ఇక్కడ రాజమండ్రి యూనివర్సిటీ పెట్టారు. ఏం పేరు? నన్నయ్య. మీ అన్నయ్య ఏంటి? నన్నయ్య ఇదే ఎందుకు పెట్టారు మీరు? ఏం రాశారు? విదో బిహాన్ ఎలా సైన్స్ తెచ్చి మొత్తం సైన్స్ తెచ్చి మీరు గిఫ్ట్ ఇస్తే కన్నా మనిషి అంత ఐ వెరీ హ్యాపీ. అలా గొప్ప వాళ్ళకి మనం వారసులు. ఒక పాటలో చెప్తారు, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయం. అందరూ పాడండి ఈ చిన్న మొక్క. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళను చేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నాన్న దాని పేరు కౌంటరు, జపం చేసేది. నాన్న కింద ఏం పెద్ద చల్లగా లేదు, మెల్లగా కూర్చుంటే చల్లగా నేను కొన్ని ఇచ్చేసి మెల్లగా వెళ్ళి పడుకుంటాను. కళ్ళు మూసిపోతున్నాయి. కూర్చోండి.
ఎవరికైనా నడు నొప్పి ఉంటే అలా నిలబడండి వాళ్ళతో కుర్చీ వేయండి శుభ్రంగా ఉంది